ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన రాత్రంతయు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ రోజును చూసే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి, ఈ రోజును చూడలేక ఎందరో విద్యావంతులు అందచందాలు గలవారు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. తండ్రి, ఏ యోగ్యత లేదు మాలో, ఏ మంచియును లేదు తండ్రి మాలో. తండ్రి, మమ్మల్ని స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మేము జీవిస్తున్న మా జీవితాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. జీవం కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. తండ్రి, నీకు వందనాలు తండ్రి. దేవా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. దేవా, నువ్వు మాకు దయచేసిన ఈ రోజంతటినీ నువ్వు ఆశీర్వదించండి. నువ్వు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ రోజున ఏ మాత్రమున కూడా మేము నీ నామమునకు అపకీర్తి తేకుండా జీవించులాగా అటువంటి జీవితమును మాకు దయచేయి తండ్రి. దేవా, మమ్మల్ని చూసి ఒక 10 మంది మారుటకు నీ సహాయమును దయచేయి. అటువంటి జీవితమును మాకు దయచేయ్యా. దేవా, ఈ రోజున మేము చేస్తున్న ప్రతి పనిలోనూ నీవే తోడుగా ఉండండి. మేము వేస్తున్న ప్రతి అడుగులోనూ నీవే సంరక్షించండి తండ్రి. మా పాదములకు రాయైనను తగలకుండా నీవు ఎత్తి పట్టుకొనండి తండ్రి. దేవా, నీవు కనికరించండి అయ్యా, నీకు స్తోత్రం దేవా. దేవా, ఈ రోజున మేము చేస్తున్న ప్రతి పనిలోనూ నీవే తోడుగా ఉండండి తండ్రి. అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుటకు నీ సహాయమును దయచేయి. దేవా, మేము మొదలు పెడుతున్న ప్రతి పనికి ముందు నీ నామాన్ని స్తుతించు వారముగా మమ్మల్ని ఉంచండి తండ్రి. నీ ఆజ్ఞ లేనిది తండ్రి మేమేమీ చేయలేం కనుక నీవే సహాయమును దయచే తండ్రి. ఈ పగలంతయు కూడా నీ రెక్కల చాటున భద్రపరిచి నీ కృపను నీ దయను మెడలా ఉంచమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేరుస్తున్నాం తండ్రి. ఆమేన్.